హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చూడబోయే వ్లాగ్ అనంతపూర్‌లోని ఒక అరుదైన కృష్ణ దేవాలయం అండి. అదే ఇస్కాన్ టెంపుల్ అండి. ఇది అనంతపూర్ నుంచి గుత్తి వెళ్ళే రూట్‌లో ఉందండి. దీన్ని రాధా పార్థసారథి ఆలయం అంటారు. ఇది 2008లో నిర్మించారు. ఈ టెంపుల్ గుర్రపు ఆకారంలో ఉంటుందండి. ముందుగా మనకు 4 పెద్ద గుర్రాలు కనిపిస్తాయి. అక్కడ నుంచి 4 అడుగులు లోపలికి వెళ్తే అక్కడ ముందు వైపుకు ఆంజనేయ స్వామి, వెనుక వైపు గరుత్మంతుడు కనిపించేలాగా ఒక అరుదైన విగ్రహం కనిపిస్తుంది. ఆలయం చుట్టూతా ఆలయ ప్రాంగణంలో మరియు ఆలయం లోపల అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క కథని మనకి చూపిస్తుంది. ఆలయ సమయాలు మనకు ఉదయం 7:30 నుంచి 1 గంట వరకు, మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి 8:30 వరకు ఉంటుంది. ఈ ఆలయం కట్టడంలో విశిష్టత ఏంటంటే డే టైంలో మనకు గులాబీ రంగులో, రాత్రి టైంలో మనకు బంగారు వర్ణంలో మెరుస్తూ చాలా అందంగా కనిపిస్తుంది. ఆలయం చుట్టూ మనకు ఆంజనేయ, గరుత్మంతుడి విగ్రహాలు, నృసింహ అవతారము, లక్ష్మీ నరసింహస్వామి ఆ రథం మీద వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఆలయం ఎదురుగా కాళీయ మర్దనము అంటే చిన్ని కృష్ణుడు పాములపై నృత్యం చేస్తున్నట్టుగా మనకు కనువిందు చేస్తుంది. ఆలయం చుట్టూతా కూడా అంతే అరుదైన విగ్రహాలు అంటే మనకు కాలకూట విషం, శివుడు సేవించే విగ్రహము, గజేంద్ర మోక్షము లాంటివి కనిపిస్తాయి. ఆలయం పక్కనే మనకు గోశాల, ఉద్యానవనం కూడా కనిపిస్తాయి. ఆలయం లోపల ఫౌండర్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద, అందమైన ఆకర్షణీయమైన రాధాకృష్ణ స్వామి పాలరాతి విగ్రహం, ఆలయం రూఫ్ కి స్వామి కథను చిత్రించేలాగా అందమైన పాలరాతి కట్టడాలు కనిపిస్తాయి. పైన ఫ్లోర్ లో కూడా స్వామి గురించి చిత్రించిన కట్టడాలు, ఎన్నో పాలరాతి శిల్పాలు మన కళ్ళను కట్టిపడేస్తాయి. ఇంత అరుదైన ఆలయం మీరు ఒకసారి చూసేయండి. సో ఇదండి ఈరోజుటి వ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి చేరేలాగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.